హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మిని. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, భోగి రోజున నేను చేసుకున్న పనులు, అలాగే పండగ వాతావరణాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి భోగి మంటలు వేశాము. ఇక వాకిటి ముందు కసువులు ఊడ్చేసి కల్లాపైతే చల్లి ముగ్గులైతే పెట్టుకున్నాము. రోజువారీ పెట్టే ముగ్గుల కన్నా పండగ రోజు పెట్టే ముగ్గులు ఇంకొంచెం స్పెషల్‌గా పెడతాము. అందులోనూ ఈ సంక్రాంతి కంటే ఇంకొంచెం స్పెషల్‌గా పెట్టుకుంటాము. భోగి రోజున భోగి కుండలు, చెరుకు గడలు, ధాన్యంతో వచ్చేటట్లుగా ముగ్గులైతే పెట్టుకుంటాము. ఈ సంక్రాంతికి పండగ కల్లా పొలంలో పండించే ధాన్యం అంతా మన ఇంటికొచ్చి ఆ ధాన్యం అమ్మిన డబ్బులతోటి మనం సంక్రాంతి పండుగ చేసుకుంటామని పెద్దలు చెప్తుంటారు. రంగులతోటి ఇలా ముగ్గులైతే పెట్టేసుకున్నాను. బోయి కొండలు, అలాగే చెరుకు గడలు, ధాన్యంతోటి ముగ్గులైతే పెట్టేసుకున్నాను. ఇక స్నానం చేసేసి దేవుడి కోసం పూలైతే కోసుకుంటున్నాను. 8 కల్లా అయితే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. పిల్లలు కూడా స్నానాలు చేసి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. గడప పూజించి పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇక అందరికీ టిఫిన్లు అయితే రెడీ చేస్తున్నాను. నైట్ 11:30 వరకు బట్టలు అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇంకా ఉన్నాయి. భోగి రోజు ఇవ్వాల్సినవి అయితే ఇచ్చేసాను. సంక్రాంతికి ఇవ్వాల్సినవి కొంతమంది ఉన్నాయి, కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. పనులన్నీ పూర్తి చేసి పండగ రోజు కూడా స్టిచ్చింగ్ అయితే చేయాలి.
టైలర్స్ పండగ రోజు కూడా ఖాళీ ఉండదు. తీసుకోకూడదు అనుకుంటాము, కానీ ఇంటికి వచ్చిన వాళ్ళని తీసుకోకుండా పంపించలేము. చిన్నపిల్లలు అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి టయానికి ఇవ్వకపోతే వాళ్ళు పండగ రోజు బాధపడతారు. అందుకని ఖచ్చితంగా స్టిచ్చింగ్ అయితే చేయాలి. మోహిత్ పొద్దున్నే ఫ్యాన్ షర్ట్ వేసుకొని ఆడుకోవడానికి వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పంచి కట్టుకుందామని చెప్పేసి మాట్లాడుకున్నారంట. అందుకని చెప్పేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ పంచి కట్టుకొని అయితే వెళ్తున్నాడు ఆడుకోవడానికి. ఈ సంక్రాంతి పండగకి ఎక్కడెక్కడో దూరాన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఊరికి వచ్చి పండగనైతే జరుపుకుంటారు. మనం చేసుకునే పండగల్లోకెల్లా భోగి, సంక్రాంతి, కనుమ ముఖ్యంగా అంగరంగ వైభవంగా చేసుకునే పండగలు. పల్లెటూరులో అయితే ఎక్కడ చూసినా గుమగుమలాడే పిండి వంటలు బంధువులతోటే ఏ ఇంట్లో కూడా కలకల్లాడుతూ ఉంటుంది. నేను స్టిచ్చింగ్ చేసుకుంటుంటే మా ఇంటికి కూడా అనుకోకుండా చుట్టాలు అయితే వచ్చారు. మా మరిది, తోడుకోడలు, ఆడపడుచు కొడుకులు అయితే వచ్చారు. వాళ్ళు రేపు సంక్రాంతి రోజు వస్తామన్నారు, కానీ ఆ రోజు పూజ ఉందని చెప్పేసి ఈరోజు భోగి రోజు వచ్చారు. వాళ్ళ కోసం వంటలు చేస్తానంటే వెళ్ళాలని కాసేపు ఉన్నారు. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. వాళ్ళు ఉండే ఊరికి వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇలా పండగకైతే సొంతూరైన మా ఊరికి వచ్చి అందరిని చూసి వెళ్తుంటారు. ఇక ఈరోజు కూడా అలాగే పిల్లల్ని తీసుకొని అయితే వచ్చారు. వచ్చి కాసేపు ఉండేసి మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే చేశారు. భోంచేయమన్నా కూడా చేయలేదు. వేరే ఊరికి వెళ్ళాలి, వాళ్ళు రెడీ చేసి పెట్టున్నారని చెప్పేసి ఇక కాసేపు ఉండేసి బయలుదేరారు. మా ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ అయితే మేము ఇలా చేసుకున్నాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.